హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు మార్కెట్లు చక్కగా పెరిగాయి. అన్ని మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు అన్నీ కూడా బుల్లిష్గా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు అమెరికన్ మార్కెట్లు కూడా యాక్టివ్గానే ఉన్నాయి, అంటే బుల్లిష్గానే ఉన్నాయి. అంతా గ్రీనరీ ఎవ్రీవేర్. ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ పాజిటివ్ ఫర్ ది వరల్డ్. మరి ఎవరు గెలుస్తారు అనే విషయంలో వాళ్ళకే ఉండాలి క్లారిటీ. ఆయన గెలిస్తే ఏమవుతుంది, ఈయన గెలిస్తే ఏమవుతుంది అనేది ఇట్లా అది కొంచెం చర్చనీయాంశమైనా కానీ ఆయన గెలిచినా ఇలా చేస్తాడు, ఈయన గెలిచినా అలా చేస్తాడు. కాబట్టి ఓవరాల్గా బాగానే ఉంటుంది, పాజిటివ్గానే ఉంటుంది అనేది మార్కెట్. అంటే మార్కెట్ తాలూకు పల్స్, మార్కెట్ తాలూకు ఎక్స్పెక్టేషన్. అందుకనే ఈరోజు అన్ని మార్కెట్లు పెరిగాయి. బాకీ వెండి తెరపై రేపు ఈ టయానికి కొంత క్లారిటీ వచ్చేస్తుంది. అయితే మార్కెట్లు పాజిటివ్గానే ఉన్నాయన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మరి చాలామంది బొమ్మ బురసాలాగా సిద్ధంగా ఉన్నారు, చూస్తున్నారు ఎంతో ఉత్కంఠతోటి. మనం హాయిగా నిద్రపోతాం, పడుకుని లేస్తాము, కానీ అక్కడ వాళ్ళంతా యాక్టివ్గా ఉంటారు. మనం నిద్రలో కొరిగినప్పుడు అమెరికన్స్ యాక్టివ్గా ఉంటారు. అదే రేపు రాత్రికి కొంత వచ్చేస్తుంది. రేపు రాత్రికి కాకపోయినా ఎల్లుండి పొద్దున కల్లా ఈలోగా మొత్తం ఎక్కడికక్కడ వచ్చేస్తుంది నేను అనుకోవటం. అప్పుడు మార్కెట్స్ టేక్ సమ్ డైరెక్షన్. ఉత్సాహం, భూము ఆ టైపు ఏముంది, పెంచేస్తే 400-500 పాయింట్లు 500-600 పాయింట్లు లేపేయచ్చు, లేకపోతే సో ఉండొచ్చు. బట్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మనం ఎందుకు గెస్ చేయటం, కానీ మొత్తానికి అటో ఇటో కానీ స్వింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. పైకి కిందకి గట్టిగా ఒక స్టేజ్కి వచ్చి స్టెబిలైజ్ అవుతాయి. అందుకని వాలటైలిటీ ఇండెక్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది, పెరిగింది. అంటే ఈరోజు కొంచెం సబ్డ్యూడ్ అయిందనుకోండి, 3% వాలటైలిటీ ఇండెక్స్ తగ్గినప్పటికీ ఓవరాల్గా ఇప్పటికీ కూడా 23-24% ఉంది వాలటైలిటీ ఇండెక్స్. ఎందుకంటే గబుక్కుని పెంచేసినా మళ్ళీ పడేయచ్చు, లేదా గబుక్కుని పడేసినా మళ్ళీ పెంచేయచ్చు. దీనివల్ల ఏంటంటే రేపు ముఖ్యంగా ట్రేడర్స్ సావధానంగా, అంటే మరి వెంచర్ చేసేవాళ్ళు ఎప్పుడు ఉండనే ఉంటారు. ఇలాంటి అకేషన్స్ కోసం ఎదురు చూస్తుంటారు వెంచర్ చేసేవాళ్ళు. దట్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. అదర్వైజ్ కొంచెం సాదాగా ఉండేవాళ్ళు ట్రేడింగు రేపు బెటర్ డోంట్ గెస్ అండ్ డోంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే ఆ స్వింగు తగ్గుతుంది, తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందా లేకపోతే పైకి వెళ్ళిపోతుందో తెలియదు, లేదు పెరుగుతుంది, ఇంకా పెరుగుతూ పోతుందా లేకపోతే మళ్ళీ పడేస్తారో తెలీదు. కొంచెం బోత్ సైడ్స్ అటు ఇటు ఉండే అవకాశం ఉంది. కొంచెం యాక్టివ్గా, బాగా వైలెంట్గా, దేర్ మే బీ సమ్ వైలెంట్ మూవ్స్ ఇన్ ద మార్కెట్. ఆ వైలెంట్ మూవ్స్ని ఆ స్పీడ్ అందుకోలేరు జనరల్గా. బాగా ప్రొఫెషనల్ ట్రేడర్స్ పర్వాలేదు, చాలా ఫాస్ట్గా ఎక్కడం దిగటం చేసేస్తుంటారు, వాళ్ళు పర్వాలేదు. కానీ జనరల్గా ఏంటంటే బెటర్ లే ట్రేడర్స్, స్మాల్ ట్రేడర్స్ బెటర్ టు అవాయిడ్, బికాజ్ వీ కాంట్ పేస్ విత్ దెమ్, వీ కాంట్ కీప్ పేస్ విత్ దెమ్. అది అయితే ఇండియన్ సినారియో తీసుకుంటే మార్కెట్లు ఈరోజు బాగా దగ్గర 150 పాయింట్స్, అంటే ఓపెనింగే గ్యాప్ అప్ ఓపెనింగ్ కదా, పెరగటమే. మిగిలిన మార్కెట్లలోంచి క్లూ తీసుకుని పెరగటమే బాగానే, ఓపెనింగ్లోనే బాగా పెరిగింది కదా, ఓపెనింగే బాగా పెరిగాయి, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఆ తర్వాత పెద్దగా ఏముందిలేండి, అక్కడక్కడే ఉంది. ట్రేడింగ్ టైంలో పెద్ద మూమెంట్ పెద్దగా ఏం చూపించలేదు. పెరగవలసింది ఏదో ఉంటే స్టార్టింగ్లోనే పెరిగిపోయింది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. రేంజ్ తక్కువైనా కానీ ఓపెనింగ్ వాజ్ వెరీ హై అండ్ ఇట్ వాజ్ మెయింటైన్డ్, కాబట్టి పాజిటివే. ఆల్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ కూడా 2% పెరిగి కూర్చున్నాయి. ఏషియన్ మార్కెట్స్ అంతే. ఇండియన్ మార్కెట్ తక్కువేం కాదు, మోర్ దాన్ 1% కదా. సో దిస్ ఈజ్ ఆల్ a good story.
ఇదంతా గుడ్ స్టోరీయే. మరి యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది మాత్రం రేపు చూడాలి. ఎక్కువ స్వింగ్ ఉంటుంది, ఉండాలి అలా అని అనిపిస్తున్నది. లేకపోతే ఎలా ఉంటుందో మరి చూడాలండి. కానీ మనం ముందుగా ఎందుకని అంత తొందరపడి గెస్ట్ చేయటం. బట్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎ స్వింగ్. అండ్ అయితే ఇండియన్ సెనారియో తీసుకుంటే, ఇండియన్ మార్కెట్కి తీసుకుంటే రిజల్ట్స్ యాజ్ ఎ హోల్, రిజల్ట్స్ ఆశాజనకంగానే ఉన్నాయి. అంటే పెద్దగా ఎఫెక్ట్ అయినట్టు ఇండియన్ ఎకానమీ పెద్దగా ఎఫెక్ట్ అయినట్టు ఏం కనిపించడం లేదు. సజావుగా నా పని నాదే, నీ పని నీదే అన్నట్టు యాక్టివిటీ నార్మల్గా కంటిన్యూ అవుతున్నట్లుగానే అనిపిస్తున్నారు ఎకనామిక్ యాక్టివిటీ. దానికి నిదర్శనం ఏంటంటే సిమెంట్ ఇండస్ట్రీ స్టాక్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. ఎందుకంటే సిమెంట్ ఇండస్ట్రీ స్టాక్స్ షాక్కి గురి కాలేదు దాదాపుగా. రిజల్ట్స్ బాగానే ఇస్తున్నాయి. సిమెంట్ రిప్రజెంట్స్ ఎకనామిక్ యాక్టివిటీ, పర్టికులర్లీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. అంటే పీపుల్ ఆర్ హ్యావింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంటే అర్థం ఏంటంటే ఎకానమీ అంత బలహీనంగా లేదు అని. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామ్కో సిమెంట్స్ జనరల్గా స్టాండర్డ్ కంపెనీయే. రామ్కో సిమెంట్స్ ఈజ్ ఎ స్టాండర్డ్ కంపెనీ. అయితే గత 7-8 నెలలుగా దగ్గర సంవత్సరం అని చెప్పాలి, ఇట్ డిడ్ నాట్ ఫేర్ వెల్. కొద్దిగా అట్లాగే స్తబ్దతతో ఉంది. కానీ ఈరోజు రిజల్ట్ ఇట్ హ్యాస్ గివెన్ డీసెంట్ రిజల్ట్, రీజనబ్లీ గుడ్ రిజల్ట్, వెరీ గుడ్ రిజల్ట్ అని చెప్పను, కానీ ఏ రిజల్ట్ బెటర్ దాన్ ది మార్కెట్ ఎక్స్పెక్టెడ్. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ రిజల్ట్ ఇచ్చింది. ఇంక అంతకనే ఏం కావాలి. సో ఇట్ ఈస్ నౌ ఆన్ ది ట్రాక్, గ్రోత్ ట్రాక్ మీదకి వచ్చేసినది అని అనిపిస్తున్నది. అయితే మరి ఇట్లాంటి స్టాక్స్ కొనుక్కోవచ్చండి అంటే వెయిట్ అండ్ వాచ్, జాగ్రత్తగా స్టడీ చేయండి. దీన్ని అబ్జర్వేషన్లో పెట్టుకోండి. అసలు ఇన్వెస్ట్ చేసే పద్ధతి అంటే అదే, అబ్జర్వేషన్లో పెట్టుకోవటం, దాని పెర్ఫార్మెన్స్ ఓవరాల్గా దాని మూమెంట్ ఎలా ఉందో ప్రైస్ మూమెంట్ చూసుకోవటం. పెరుగుతూ ఉంటే కంగారు పడి కొనుక్కోవటం కాదు. ఇది బాగుంది, బాగానే ఉంది, పెరుగుతున్నది, బాగానే వస్తున్నది అనిపించినప్పుడు స్మాల్ క్వాంటిటీ కొనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ రామ్కో సిమెంటు 800 ఉందనుకుందాం, 800+ ఉంది కదా. ఇప్పుడు మీరు ఇందులో ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ప్లాన్ ఉండాలి. ఈ పర్టికులర్ కంపెనీలో ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర ఫండ్స్ ఎంత ఉన్నాయి, ఎంత మిగిలే, అది ఇన్వెస్ట్మెంట్ కల్చర్. ఇది ఒక సబ్జెక్ట్ అండి, బ్యూటిఫుల్ సబ్జెక్టు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్టు అండ్ వీ రియల్లీ చెరిష్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. వీ రియల్లీ ఎంజాయ్ ది యాక్టివిటీ. ఇది కొంచెం అట్లా అలవాటు చేసుకుంటే, ఇచ్చేసుకుంటే. సో 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సపోజ్ ఈ రామ్కో సిమెంట్స్ పెరగటం మొదలుపెట్టింది, కొంచెం యాక్టివ్గా ఉంది. మళ్ళీ దొరకదేమో అని గబుక్కుని 10,000 పెట్టకూడదు. సరే మరీ పరిగెడుతున్నది, సో లెట్ మీ ఒక 2,000 ఇన్వెస్ట్ చేయాలి. అదేంటండి ఓన్లీ 20% చేస్తాను నేనైతే, మరి 10% చేస్తాను. పోనీ 20% ఇన్వెస్ట్ చేసిన తర్వాత, కొన్న తర్వాత దాని మూమెంట్ పెరుగుతూ వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళండి, మనం ఏం చేస్తాం. పెరుగుతూ కరెక్షన్ వచ్చిందనుకోండి, ఎప్పటికప్పుడు వస్తుంది మధ్యలో, నెలకో 2 నెలకో 6 నెలకో సంవత్సరానికో, అప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవటం. అప్పుడు 800 ఉండకపోవచ్చు, 900 ఉండొచ్చు, 920 ఉండొచ్చు. కానీ పెరుగుతూ కరెక్షన్ వచ్చింది కదా. పెరుగుతూ కరెక్షన్ అంటే కనీసం 10% రావాలి. 10% కంటే తక్కువ కరెక్షన్ వస్తే పెద్ద అడ్వాంటేజ్ ఉండదు, వదిలేయటమే. కొన్ని ఎట్లా ఉంటాయంటే, కొన్ని స్టాక్స్ పెరగటం మొదలు పెడతాయి, ఎక్కడో మొదలు పెడతాయి, ఈ గొలుసు కట్టు గ్రోత్ చూసారా, చాలా స్లో అండ్ స్టడీగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ కరెక్షన్ రాదు. అంటే అది తెలిసిపోతుంది. రోజు పెరుగుతుంది. ఒక 2 రోజులు పెరుగుతుంది, ఒక 5 రూపాయలు 6 రూపాయలు పెరిగింది. 3వ రోజున రూపాయి 1.5 తగ్గుతుంది, 2 రోజులతో 2 రూపాయలు తగ్గుతుంది.
అట్లా ఆ మర్నాడేమో ₹10 తగ్గుతుంది, మళ్ళీ ₹4 పెరుగుతుంది. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, పెరిగేది ఎక్కువ, తగ్గేది తక్కువ. వెళ్తూ 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 ఎక్కడో కొంచెం ఇట్లాంటి డీప్ కరెక్షన్స్, కొద్దిగా స్మాల్, వెరీ డీప్ కాదు, ఇలా బాగా వెళ్ళినట్టు అనిపించినప్పుడు ఒకసారి దిగుతుంది కొద్దిగా, కొంచెం కొంచెం ₹5, ₹10, ₹50, ₹20, ₹30, 5% అట్లా. అది కూడా 10% కూడా జనరల్గా రాదు, ఓవరాల్ మార్కెట్ బాగా పడిపోతే తప్ప. సుమారుగా 5%, 3 to 5% తగ్గింది. ఓ బాగానే తగ్గింది, ఇంకేమైనా పడిపోద్దని తీసుకోకూడదు. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఇలాంటి గ్రాఫ్లో ఉంటే ఇట్లా తగ్గితే దిస్ ఈజ్ అనదర్ గుడ్ ఆపర్చునిటీ. కొనుక్కుంటే ఎక్కడో చోట ఇక్కడి నుంచి పైకి రాగానే ఇక్కడ కొనలేములేండి, వెయిట్ చేయటమే మంచిది. ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చినప్పుడు ఎక్కడో కొనుక్కుంటే ఒకవేళ కొంచెం తగ్గినా వెళ్ళిపోతుంది. ఇట్లాంటి సందర్భాలు తక్కువ ఉంటాయి, అక్కడక్కడ వస్తాయి మధ్య 2-3 నెలలకు ఒకసారి, అట్లా 6 నెలలకు ఒకసారి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది స్టాకు. ఇవి గ్రోత్ స్టాక్స్ అంటాం. ఒకసారి పెరగటం మొదలు పెడితే అలా పెరుగుతూ ఉంటాయి. ఈ మధ్యన ఫార్మా స్టాక్స్ చూడండి అలాగే పెరిగాయి. చాలా ఫార్మా స్టాక్స్ చూశాను నేను, అలా పెరుగుతూ అంచెలంచెలుగా పెరుగుతూ కొద్దిగా తగ్గుతూ పెరుగుతూ. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తు రావట్లేదు, ₹1000 దాకా ఉంది కదా స్టాకు. సిప్లా తీసుకోండి. ఇక ఎందుకులేండి, పేర్లు చెప్పక్కర్లేదు, చాలా స్టాక్స్ ఉన్నాయి ఫార్మా స్టాక్స్. ఈ మధ్యకాలంలో ఇలాగే గొలుసు కట్టుగా అలా పెరుగుకుంటూ వెళ్ళిపోయాయి. మధ్యలో చిన్న కరెక్షన్ వచ్చినా ఏం పర్లేదు, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. అట్లాంటి గ్రోత్ స్టాక్స్ని ఐడెంటిఫై చేయండి. అట్లాంటప్పుడు ఈ 2000 ఇన్వెస్ట్ చేసాము, పెరిగిపోయినా ఎక్కడో ఒకసారి చిన్నగా దిగుద్దు కొద్దిగా. ఆ దిగినప్పుడు ఇంకొంచెం యాడ్ చేయటమే. అక్కడ 900లో కొనవచ్చు, ఇక్కడ 800 కొన్నాం, ఏం పర్వాలేదు. మళ్ళీ 900 నుంచి 1000, 1100, 1200 వెళుతుంది. అట్లా శాంపుల్ టెస్ట్ లాగా స్టార్టింగు ఇది పెరుగుతుంది, ఇక పెరుగుతూ పోతున్నది. ₹1, 2, 3, 4, 5 అలా కరెక్ట్ కొద్దిగా పెరుగుతూనే పోతున్నది. దాని ఇండికేషన్ ఏంటంటే బయింగ్ ఉంది అందులో. అట్లాంటప్పుడు స్మాల్ క్వాంటిటీ కొనుక్కుని వదిలేయటం, తర్వాత ఎప్పుడైనా కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేయటం. లేదు, పెరుగుతూ కొంచెం కరెక్షన్ వచ్చింది, ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, ఇక్కడ 20%కి బదులు 30% కొనుక్కోవచ్చు. ఇట్లా వస్తాయి. స్టార్టింగ్ 30% ఓ ₹3000 పెట్టి కొనుక్కోవటం, ట్రై చేయటం, తర్వాత ఇంకా తగ్గితే ఇంకొంచెం యాడ్ చేయటం, అట్లా అనమాట. సో అంచెలంచెలుగా ఇన్వెస్ట్ చేసుకుంటే వచ్చినా కొంచెం అలాగే వస్తుంది, పోయినా అలాగే, తగ్గినా అంటే లాస్ వచ్చినా కానీ ఆ రేంజ్లోనే వస్తుంది. అంటే మనమేం అమ్మనుకోండి, అమ్మాల్సిన అవసరం లేదు. అట్లాగా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసామంటే అమ్మేసుకోవడానికి, గబగబా డిస్పోజ్ చేసుకోవడానికి గురించి ఆలోచించకూడదు. అమ్మో ఇదేమైపోతుందో, అట్లాంటి స్పెక్యులేటివ్ టైపు ఫాస్ట్ మూవింగ్ వాటికి వెళ్ళనేకూడదు. ఆ వాటిలో ఏమవుతుందో నిజంగానే చెప్పలేం. ఇట్లా మామూలుగా స్టాండర్డ్ కంపెనీసు చక్కగా నడుస్తున్నవి, వాటికి ఇబ్బంది ఏముండదు. ఇప్పుడు రామ్కో సిమెంట్స్ కూడా కాస్త పద్ధతిగా వెళ్ళే కంపెనీ, ఎట్లా పడితే అట్లా పోయే కంపెనీ కాదు. ఎట్లా పడితే అట్లాగా వెళ్ళే కంపెనీ కాదు. అందువల్ల ఏంటంటే ఇట్లాంటి కంపెనీల్లో చూసుకుని కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ దాన్ని స్టడీ చేసుకోవాలి. ఇప్పుడు దీని వర్కింగ్ ఎలా ఉంది, తర్వాత ఈసారి రిజల్ట్స్ ఎలా వచ్చినాయి, రోజు చూడక్కర్లేదు కదా. రిజల్ట్స్కి వచ్చినప్పుడు రిజల్ట్స్ టైంలో ఒకసారి పెర్ఫార్మెన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనం డెసిషన్ తీసుకోవచ్చు, ఇందులోంచి ఇన్వెస్ట్మెంట్ కొంచెం తీసేయాలా, తగ్గించాలా, లేకపోతే కొంచెం యాడ్ చేయాలా. యాడ్ చేయవలసి వచ్చేటప్పటికి సెంటిమెంట్స్ అడ్డు రాకూడదు. అదేంటి నేను ₹810 కొన్నాను, ఇప్పుడేమో 920 ఉంది, ఇప్పుడు ఎలా కొనేది, పైకి వెళ్ళి కొనటం ఏంటి, నో సెంటిమెంట్స్. అది గ్రోత్ పాత్లో ఉంటే 900 పైన కూడా కొనవచ్చు, తప్పలేదు. ఇదే అదే ఎవ్రీ ట్రేడ్, ఎవ్రీ ట్రాన్సాక్షన్ షుడ్ బి టేకెన్ ఇండిపెండెంట్లీ అండ్ సెపరేట్లీ, టు బి వ్యూడ్ ఇండిపెండెంట్లీ అండ్ సెపరేట్లీ. అట్లా అలవాటు చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటూ పోతే ఏమో గ్రోత్ స్టాక్ అనుకోండి 800 దల్లా 1100, 1200, 1300, 1500కి వెళ్తుంది. అంటే మనం చూస్తూ ఉండగా 2 నెలలకి, 2 నెలలకి, 3 నెలలకి రావాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు.
అలా రావచ్చు రాకపోవచ్చు, అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలా రావట్లేదు, కొనగానే పెరగట్లేదేంటి, తగ్గుతుందేంటి, ఇలా ఉందేంటి, అలా ఉందేంటి అని కొంతమంది ఎక్కువ అనుకుంటూ ఉంటారు. అది కాదు, అట్లా చూడకూడదు. డోంట్ థింక్ దట్ వే. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం, బట్ ఇట్ విల్ గ్రో. సో ఇంత ఎందుకు చెప్తున్నానంటే, రామ్కో సిమెంట్ లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. అంటే సిమెంట్ ఇండస్ట్రీ అని కదా, ఏ ఇండస్ట్రీ అయినా పర్వాలేదు, జాగ్రత్తగా స్టడీ చేసుకుని కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. అయితే రానున్న 6 months to 1 yearలో, రానున్న 1 yearలో వింటున్నారు కదా అందరూ, రానున్న 1 yearలో ఏవో మిరాకిల్స్ జరిగిపోయి మార్కెట్ స్కై రాకెటింగ్, మార్కెట్లో షూట్స్ అప్, ఎక్కడికో వెళ్ళిపోద్ది, షేర్లు భయంకరంగా పెరిగిపోతాయి, అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్నది, ఇప్పుడు రికవరీ వచ్చింది పెరిగింది అంతా కూడా న్యూస్ బేస్డ్ విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ రికవరీ. ఆ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ రికవరీ ఎక్స్పెక్టేషనే కదా, న్యూస్ బేస్డే కదా. మరి ఎట్లా నిలుస్తుంది? ఎప్పుడొకప్పుడు మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడో గండి పడిపోతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. అయితే హ్యాపీ న్యూస్ ఏంటంటే, మరీ 7,000 8,000కి ఆ రేంజ్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. మళ్ళీ 7,000కి వచ్చేస్తుంది, 8,000కి వచ్చేస్తుంది, చాలామంది అట్లా చెప్తుంటారు కదా. నేనైతే 8,000కి కూడా వచ్చే అవకాశం లేదు ఇప్పుడున్న గమనాన్ని బట్టి. అయితే 10,000 రేంజ్కి రావటం విశేషమేం కాదు. 12,000 దగ్గర ఉన్నది 10,000కి రావటం విశేషమేం కాదు. 10,000 కంటే దిగి ఈవెన్ 9,000 ప్లస్ 9,600 ఆ రేంజ్కి అలా చెప్తున్నారు. అయితే ఇమ్మీడియట్గా ఏమీ అలాంటివి ఏమి లేవు. ఎప్పుడో వస్తుందేమో, రానివ్వండి, రాకపోనివ్వండి, మనకు పర్వాలేదు. మనం సజావుగా సరైన కంపెనీని చూసి అందులో ఇన్వెస్ట్ చేసామా లేదా అన్నది ఒకటే చూసుకోవాలి. ఓకే. సో రామ్కో సిమెంట్స్ అట్లా ఇన్వెస్ట్మెంట్కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటుంది. బట్ బై ఆన్ డిప్స్. బట్ మరొక ప్రికాషన్ ఏంటంటే, డోంట్ టేక్ దిస్ యాజ్ ఎ రికమెండేషన్ ఆర్ స్టాక్ అడ్వైస్. అదేం కాదు. ఇది మనం ఎడ్యుకేషన్ ఛానల్లో చూడండి అంటాం, కానీ కొనేసుకోండి, అంత అయిపోతుంది ఇంత అయిపోతుంది అని అనం. ఒకవేళ అట్లా అన్నా కూడా దాన్ని రికమెండేషన్గా తీసుకోవడానికి కాదు. మీ అంతా సర్వస్వతంత్రులు, మీరు జాగ్రత్తగా డెసిషన్ తీసుకుని మీరు చేసుకోవాలి. అంతేగాని నేను కాదు ఎవరు చెప్పినా కానీ, చెప్పారు కాబట్టి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఒకటి. రెండవది, నేను చూశాను ఈరోజు రిజల్ట్స్లో సన్ ఫార్మా దగ్గర 70% అనుకుంటాను ప్రాఫిట్ పెరిగిందని. ఇట్ బీట్ ది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేసేసి మంచి ప్రాఫిట్స్ చూపించింది. నిజానికి స్టాండర్డ్ కంపెనీ, మంచి కంపెనీ, పెద్ద కంపెనీ. ఇప్పుడు నిఫ్టీ 50 కంపెనీ జోక్ కాదు. అయితే మధ్యలో 3-4 years నుంచి సంథింగ్ వెంట్ రాంగ్. అదే కొంచెం మేనేజ్మెంటు, తర్వాత వాళ్ళు ఏదో చేశారు, ఇదేదో చేశారని మొత్తానికి ఈ అవస్థల్లో పడి ఓవరాల్గా దెబ్బతింది. ఎంత దెబ్బతిన్నా సెంటిమెంటు దీని మీద, ఈ పర్టికులర్ కంపెనీ మీద సెంటిమెంట్ బాగోక అలా లోలో ఉంది, బయింగ్ ఇంట్రెస్ట్ రావటం లేదు తప్ప కంపెనీ పెర్ఫార్మెన్స్లో అంతేం లేదు. కంపెనీ పెర్ఫార్మెన్స్ వాజ్ నెవర్ బ్యాడ్. అయితే నార్మల్గా ఉంది లేదా బెటర్గా ఉంది, కానీ ఆ పర్టికులర్ కంపెనీ మీద ఇంప్రెషన్ దెబ్బతింది. ఇంప్రెషన్స్ దెబ్బతిన్నప్పుడు కొన్ని అంటే ఎఫ్ఐఎస్ లాంటివి అనుకోండి, పెద్ద ఇన్వెస్టర్స్, హెచ్ఎన్ఐస్ అనుకోండి, వాళ్ళు వాటిని వదిలేస్తారు. ఇంకా ఎందుకు దీన్ని నమ్మొద్దు, ఇక లాభం లేదండి, ఒకవేళ ఉన్నా తీసేస్తారు. అందుకని సెంటిమెంట్ బాగోక ఇది డౌన్లో ఉండటమే. అదర్వైజ్ ఈ రేట్లో 480 అలా ఉన్నట్టుంది. 480 ఆర్ 480 ప్లస్ ఆర్ మైనస్. చాలా కాలం నుంచి బిలో 500 ఉంది. ఆ మధ్యన కొంచెం 500 దాటింది అనుకోండి, మళ్ళీ కరెక్షన్ వచ్చింది. బట్ ఇట్ టేక్స్ టైమ్. బట్ ఐ బిలీవ్ దిస్ విల్ ఆల్సో ఫేర్ వెల్. ఇది కూడా బాగుంటుంది, బెటర్ ఇది ఇస్తుందని అనిపిస్తున్నది. ఫ్యూచరు మనకు తెలియదు అనుకోండి, మనం ఏం చెప్పలేం, ఊరికే అనిపిస్తున్నది దీనికి ఉన్నటువంటి దీని పనితీరు, తర్వాత ప్రాఫిట్స్ ఇవన్నీ చూస్తే. బట్ సెంటిమెంట్ మాత్రం ఈ పర్టికులర్ కంపెనీ పట్ల అది మాత్రం లేదు. గుడ్ ఇంప్రెషన్, అంత వెరీ గుడ్ ఇంప్రెషన్ మాత్రం లాంటిది మాత్రం లేదు.
అందువల్లనే ఇది బిలో 500 ఉంది. అదర్వైజ్ 700, 800, 900 రేంజ్ షేర్ ఇది. ఇంప్రెషన్లు ఎప్పుడైతే దెబ్బతింటాయో కాన్స్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ తీసి పారేస్తారు పెద్ద పెద్దోళ్ళు కొంతమంది. అట్లా పెద్ద పెద్దోళ్ళు కొంతమంది ఎప్పుడైతే తీసి పారేస్తున్నారో ఆ షేరు గ్రాడ్యువల్గా తగ్గుతూ పోతుంది. అంటే అంత క్వాంటిటీ వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలు రిలీజ్ చేసేస్తారు కదా, అమ్ముతారు కదా, ఆ క్వాంటిటీ అంతా అబ్జర్వ్ చేయడానికి న్యాచురల్గా ధర తగ్గించి అమ్మాల్సి వస్తుంది కదా. అందువల్ల రోజుకి తగ్గుతూ ఉంటుంది. అది క్వాంటిటీ అంతా పూర్తిగా అబ్జర్వ్ అయిపోతే మొత్తం ఎంతైతే స్టాక్ అయితే అమ్మకానికి వచ్చిందో ఆ స్టాకు మ్యాక్సిమం ఎవరైతే గట్టిగా అమ్మాలని నిశ్చయించుకుని అమ్ముతున్నారో అది ఎప్పుడైతే అయిపోయిందో కంప్లీట్, అక్కడి నుంచి అది తగ్గటం ఆగిపోతుంది. అయితే పెరుగుతుంది, లేకపోతే అట్లీస్ట్ మెయింటైన్ అవుతుంది. మెయింటైన్ అయ్యి మెల్లిమెల్లిగా నిదానంగా పికప్ అవుతుంది. మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూపీఎల్. సంథింగ్ మెస్సీ ఈజ్ దేర్. యూపీఎల్లో ఏదో కొంచెం వీళ్ళ గ్రూపు ఏదో చేశారని, మారిషియస్లో ఎక్కడో వాళ్ళ ఆడిటరు రిజైన్ చేశాడని కొంచెం వచ్చాయి. ఆ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు యూపీఎల్ చూడండి ఏమాత్రం రికవర్ అవట్లా. ఎప్పుడన్నా 1-2 రోజులు కొద్దిగా రికవర్ అయినట్టయితే మళ్ళీ కొట్టుపారేస్తున్నారు. ఈరోజు నిన్న ఎవరో మిత్రులు ఒక ఆయన మెసేజ్ పెట్టారు, సార్ యూపీఎల్ ఇప్పుడు పికప్ చేయొచ్చా అని. చేయొచ్చా అంటే బ్యాడ్ ఏం కాదు, అదే ఏదైనా సిచ్యువేషన్ ఉన్నా మొత్తానికి అది సమస్య పోతుంది, నార్మల్ అయిపోతుంది, మళ్ళీ పికప్ అవుతుంది. కానీ వరుసనే పడుతున్నప్పుడు ఎందుకు కొనుక్కోవాలి? ఆ పడటం ఆగినప్పుడు కొనుక్కోవాలి. అది ఎప్పుడు ఆగుతుందో ఎక్కడ ఆగుతుందో తెలియదు కదా. అందుకని నేను అన్నాను వెయిట్ చేయండి అన్నాను. డైరెక్ట్గా అడిగాడు, డైరెక్ట్గా చెప్పాను. ఎందుకు వెయిట్ చేయండి అంటున్నానంటే ఇది కొద్దిగా ఇంకా సెల్లింగ్లోనే ఉంది. కంపెనీ మంచిదే, వెయిట్ చేసి కొనుక్కుంటే వచ్చే నష్టం ఏంటి? కొనుక్కోదగ్గ కంపెనీయే. ఏదైనా బాంబు పేలుద్దేమో, మధ్యలో విస్ఫోటకం రానున్నదేమో, అది చూడాలి. ఎందుకంటే కాన్స్టెంట్గా తగ్గుతూనే వస్తున్నది. ఎప్పుడైతే దాని మీద ఎలిగేషన్ వచ్చిందో, ఎప్పుడైతే కొంచెం డౌట్స్ వచ్చాయో పబ్లిక్కి మార్కెట్లో, అప్పటి నుంచి ఇది పెరగటంలా. ఎప్పుడైనా 1-2 రోజులు కాస్త చూసారా మీరు? అబ్జర్వ్ చేయండి. పెరుగుతున్నట్టు పెరుగుతూ మళ్ళీ వెనక్కి పడేస్తున్నారు. అంటే లార్జ్ క్వాంటిటీలో బిగ్ ప్లేయర్స్, అంటే బిగ్ ఇన్వెస్టర్స్ అమ్ముతున్నారనమాట. అందుకని యూపీఎల్కు సంబంధించి ఇంకా వెయిట్ చేయొచ్చేమో అనిపిస్తున్నారు. తర్వాత సన్ ఫార్మా కూడా లాంగ్ టర్మ్కి బాగానే ఉంటుందని అనిపిస్తుంది. అయితే కొనుక్కోవాలా అంటే అది మీ ఇష్టం, అది చెప్పలేం. అది మీ ఇష్టం, మీకు నచ్చిన విధంగా చేయండి. బట్ సన్ ఫార్మా ఈజ్ ఆల్సో ఏ స్టేబుల్ కంపెనీ. మరి ఎప్పుడు కూడా వరస్ట్ ఈజ్ ఓవరా అంటే వరస్ట్ ఈజ్ ఓవర్ అని చెప్పడానికి లేదు, కానీ బట్ రీజనబుల్లీ ఓవర్ అని చెప్పాలి. అలా కాకుండా కంపెనీలు చూడండి భయంకరంగా పెరిగిపోతాయి. కొన్ని పెద్ద కంపెనీలు అయితే, పాపులర్ అయితే మరీ పెరిగిపోతాయి. అయితే కంపెనీ షేర్ల ధరలు ఎప్పుడైనా పెరిగితే, షేర్ల ధరలు పెరుగుతుంటే, కాన్స్టెంట్గా పెరిగిపోతూ ఉంటే, ఇది న్యూస్ మీద న్యూస్ వచ్చి, గుడ్ న్యూస్ వచ్చి అలా పెరిగిపోతూ ఉంటే, ఆ పెరిగేది అక్కడ నిలవదండి. ఎందుకంటే న్యూస్ బేస్డ్, ఈవెంట్ బేస్డ్ రైజు అది కాదు. రైజ్ ఎప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ బేస్డే. పెర్ఫార్మెన్స్ బాగుండే కొద్దీ అలా అప్గ్రేడ్ చేస్తారు, పైకి వెళ్ళిపోతుంది. అలా పెర్ఫార్మెన్స్ కాకుండా పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ తోటి కొనేసారనుకోండి, అక్కడ పెరుగుతుంది, కానీ అది నిలవదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోండి. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏముందండి ఇందులో? సోనా చాందియా, బంగారును వెండితోటి అద్దారా ఏంటి? అదంతా 2200 దాకా వెళ్ళింది కదా. ఏముంది 2200 వెళ్ళటానికి ఆ షేర్లో? రిజల్ట్ వరకు బిగబట్టారు, వెయిట్ చేశారు. రిజల్ట్ బాగోకేం పడేయలేదండి, బిగబట్టి వెయిట్ చేస్తున్నారు. రిజల్ట్ వరకు చూసుకుని డిస్పోజ్ చేయడానికి. రిజల్ట్ వచ్చింది, గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెట్టు, ఆ మీమాంస అనవసరం. ప్రాఫిట్ బుకింగ్ మొదలైంది, గబ్బ కొట్టేస్తున్నారు, అమ్మేస్తున్నారు.
దాంతోపాటు కొంచెం షార్ట్ సెల్లింగ్ కూడా ఉంటుందిలేండి. భయంకరంగా అసలు బయింగ్ సపోర్టే లేకుండా ఈవెన్ టీసీఎస్ ఇవాళ రికవర్ అయింది నిన్న తగ్గిన, కానీ రిలయన్స్ ఇవాళ కూడా తగ్గింది. కొంచెం మార్కెట్లు బాగా బుల్లిష్గా తయారైతే రేపు ఎల్లుండు అక్కడేమైనా బయింగ్కి వస్తారేమో ఎవరైనా, కానీ హెవీ క్వాంటిటీస్ అమ్ముడవుతున్నట్టే లెక్క కదా. నిన్న దగ్గర 8% తగ్గింది, ఇవాళ కూడా కొద్దిగా తగ్గింది. 8% కాదు కానీ కొద్దిగా 2% ఎంతో తగ్గినట్టుంది. సో ఎందుకు తగ్గుతున్నదంటే అంతే, దాని టైం అయిపోయింది. ఇంకేమో ఆల్ గుడ్ న్యూస్ ఈజ్ ఓవర్, నో గుడ్ న్యూస్ ఈజ్ అ బ్యాడ్ న్యూస్ పెరిగిన షేర్కి. ఎందుకంటే న్యూస్ బేసిస్ మీద కదా పెరిగింది. ఈ న్యూస్ బేసిస్ మీద పెరిగి ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మెటీరియలైజ్ అవడానికి టైం పడుతుంది కదా. ఫ్యూచర్ హూ నోస్, దేర్ ఈజ్ సెల్లింగ్. అట్లా చూడాలి. అందుకని పెరిగిపోతుంటే కంగారు పడిపోయి ఎగబడి వెళ్ళిపోకూడదు. 2200 2150 దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. అయితే ఏంటంటే ఇప్పుడు అమ్మేసి బయటకు వచ్చేయాలా ఇంకా తగ్గిపోతుందా అనే దీనిలో పడిపోతారు. దయచేసి అట్లా ఏమో మనకి ఎక్స్పెక్ట్ చేయకండి, అలా అమ్మకండి, వదిలేయండి, లాంగ్ టర్మ్ కోసం ఉంచేయండి. ఎందుకంటే ఇట్లాంటి షేర్లు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేరే కదా ప్రస్తుతానికి. ఇది ఇట్లాంటి షేర్లు టెంపరీగా తగ్గినా మళ్ళీ ఏదో రోజు పికప్ అవుతాయి. పెద్ద కంపెనీలు కదా, ఏదో రోజు పికప్ అవుతాయి, ఏం పర్లేదు, వెయిట్ చేయండి. మరి హై రేట్లో కొనుక్కుని ఉంటే 2200, 2150 ఆ రేంజ్లో కొనుక్కుని ఉంటే ఇప్పుడు 1800 కొంచెం అట్రాక్టివ్గానే కనపడుతుంది. ఇది ఇంకొంచెం తగ్గితే అంటే 1700 ప్లస్కి వస్తే మీరు అక్కడ యావరేజ్ చేసుకోవచ్చు, పర్లేదు. కొద్దిగా యావరేజ్ అంటే ఎక్కువ కాదు, కొద్దిగా యాడ్ చేసుకుంటే మీరు 2200లో కొన్నారు, ఆ రేంజ్లో 1700 చిల్లరకు వచ్చింది, ఓకే, రీజనబుల్గానే ఉంటుంది. అక్కడ యావరేజ్ చేశారనుకోండి, మీ యావరేజ్ ఏమవుతుంది, బిలో 22,000 కదా, బిలో 2000కి వస్తుంది. అక్కడ కొంచెం అడ్వాంటేజ్. బిలో 2000కి వచ్చినప్పుడు ఆ 2000కి మళ్ళీ రీచ్ అవ్వటం కొంచెం రిలేటివ్లీ ఈజీ. 2200కి రీచ్ అవ్వటం కొంచెం కష్టం, కానీ 2000 రేంజ్కి కొంచెం రిలేటివ్లీ ఈజీ కదా, కొంచెం ఈజ్ అవుట్ అవుతుంది. అంతేగాని కంగారు పడి ఎగ్జిట్ అయిపోవటం అట్లా చేయకండి. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి చేసుకున్నప్పుడు ఇట్లా ఎగ్జిట్ అయిపోవటం, ఎంట్రీ అయిపోవటం, మళ్ళీ తర్వాత తగ్గిన తర్వాత కొనుక్కుంటానులే ఇవన్నీ పెట్టుకోకండి. అయితే మీరు ట్రేడింగ్ కోసం అయితే ఎలాగో జాగ్రత్త పడి ఉంటారు. ట్రేడింగ్ కోసం అయితే మరి ఇప్పుడు చాలా వీక్గా ఉంది కదా, అయితే రికవరీ రావచ్చు, ఎనీ టైం రావచ్చు. రిలయన్స్లో ఎనీ టైం రికవరీ రావచ్చు. రికవరీ వస్తే మంచి డబ్బులు ఇస్తుంది గట్టిగా. అయితే ఇప్పుడున్న పరిస్థితి, ఇవాళ వరకు ఉన్న పరిస్థితి చూస్తే మాత్రం రిలయన్స్లో ఇంకా సెల్లింగ్ వస్తుందేమో అనిపిస్తుంది. అయితే అమెరికన్ రిజల్ట్స్ పుణ్యమని మార్కెట్లన్నీ పెరుగుతూ ఉంటే ఇది ఒంటరిగా ఉండి వంటింట్లో కూర్చుని ఏడుస్తూ అన్నట్టుగా అట్లా ఉండదు కదా. ఇది కూడా దీనిలో కూడా రికవరీ వచ్చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే షార్ట్ సెల్ చేసిన వాళ్ళు షార్ట్ కవరింగ్ మొదలు పెట్టవచ్చు, అప్పుడు మళ్ళీ వస్తుంది. అదర్వైజ్ రిలయన్స్ ఈజ్ వీక్ బై నౌ. రిలయన్స్ ఈజ్ స్టిల్ వీక్. ఎందుకంటే విపరీతంగా అమాంతంగా పెంచేశారు. అంత పెంచాల్సినంత సీన్ లేదు, కానీ పెంచారు, అందుకని తగ్గుతున్నది. అదని విషయం. ఇది మార్కెట్ విశేషం. రేపు ఈ టైంకల్లా అమెరికన్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. రేపు మాత్రం చాలా వాలటైల్గా ఉంటుంది. ప్రొఫెషనల్ ట్రేడర్స్ అయితే తప్ప దయచేసి మీరు ట్రేడింగ్ ట్రై చేయకండి. లాటరీ లాగా, ఏసీ డీసీ గేమ్ లాగా చేయకండి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.